ఇక తెలంగాణ విషయానికి వస్తే కాంగ్రెస్ ప్రభుత్వం డ్రగ్స్ రహిత తెలంగాణ లక్ష్యంగా అడుగులు వేస్తోంది. పబ్స్, బార్లపై స్పెషల్ ఫోకస్ చేసినట్లు టీఎస్ న్యాబ్ డైరెక్టర్ సందీప్ శాండిలా తెలిపారు. డ్రగ్స్ కట్టడికి ప్రతి ఒక్కరూ పోరాటం చేయాలని, పిల్లల్ని, యువతని వీటి బారిన పడకుండా చూడాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. స్కూళ్లు, కాలేజీలతో పాటు ఐటీ సెక్టార్, ఫిల్మ్ ఇండస్ట్రీ, రేవ్ పార్టీలు, రిసార్ట్లపై నార్కోటిక్ బ్యూరో స్పెషల్ ఫోకస్ చేస్తోందన్నారు. డ్రగ్స్ పై నగర వాసులు ఏమనుకుంటున్నారు? దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి లైవ్ ద్వారా అందిస్తారు. క్రాంతి, చెప్పండి. డ్రగ్స్ అంటే చాలా కేసులు పెండింగ్లో ఉన్నప్పటికీ ఈ విషయంలో సినిమా ఫీల్డ్ ఎప్పుడైతే ఎంటర్ అయిందో సినిమా స్టార్స్ గురించి ఇది చాలా పెద్ద సంచలనంగా మారింది ఈ కేసు. అయితే ఈ కేసులో అధికారుల్ని అప్పటికప్పుడు మార్చడం గత ప్రభుత్వంలో జరిగిన విషయం ఇది. ఇప్పుడు కొత్తగా ఏర్పడిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చేసి డ్రగ్స్ కేసుని మళ్ళీ తవ్వి బయటకు తీసింది. డ్రగ్స్ రహిత తెలంగాణ రాష్ట్రం చేస్తాను అంటోంది. మరి డ్రగ్స్ కేసుకు సంబంధించి, అసలు ఈ డ్రగ్స్ వ్యవహారానికి సంబంధించి మార్నింగ్ వాకర్స్ ఏమనుకుంటున్నారు? రైట్ సంతోషి, ప్రస్తుతానికి మనం చూడొచ్చు తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి అయితే దూకుడు పెంచాడు అనేసి చెప్పుకోవచ్చు. మనం కొన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఇప్పుడు, ఎందుకంటే భారీ ఎత్తున డ్రగ్స్ కావచ్చు, ఇటు గంజాయి కావచ్చు, ఇటు యువతతో పాటు ఇటు సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులు కూడా భారీ ఎత్తున దానికి అలవాటు బానిసలాగా మారుతున్నారు అనేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనం 6 నెలల కింద కూడా చూసినా కూడా డ్రగ్స్ అనేది చాలా విపరీతంగా మన హైదరాబాద్ లో అనేది ఇటు బాంబే, గోవా నుంచి కూడా చాలా సరఫరాలు అవుతున్నాయి. దాంతో పాటు మనము పోలీసులు ఎంత అరిగట్టినా కూడా మనకి ఎక్కడో చోట గంజాయి కూడా దాదాపుగా కొన్ని వందల కోట్ల రూపాయల సీజ్ చేస్తున్నా కూడా మారేన్ ప్రజల్ని చూస్తున్నాం. అయితే దీనిపైన మాత్రం ఖచ్చితంగా మన తెలంగాణ ప్రభుత్వం నిఘా పెట్టిందని చెప్పుకోవచ్చు. దాంతో పాటు కొంత పోలీస్ అధికారులు సిపికి శ్రీనివాస్ కూడా ఇప్పటికీ ఆదేశాలు జారీ చేశారు. ప్రతి చోట ఈ డ్రగ్స్ అనేది అమ్మకాలపై మరి కొన్న వాళ్ళపైన కూడా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అయితే ఇదే అంశం పైన గత ప్రభుత్వం కూడా ఈ డ్రగ్స్ కావచ్చు, ఇటు గంజాయి కావచ్చు, కానీ ఈ విషయంలో మాత్రం విఫలమైందని చెప్పుకోవచ్చు. కానీ ఈ మన తెలంగాణ కొత్త ప్రభుత్వం మాత్రం రాగానే వెంటనే ఈ డ్రగ్స్ మరియు ఈ గంజాయి మీద పడ్డారు. దీనిపైన ప్రజలు ఏమనుకుంటున్నారు? అయితే మనం ప్రస్తుతానికి ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్నాం. ఉస్మానియా యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ విద్యార్థులు కావచ్చు, వాళ్ళతో అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనము. చెప్పండి, మీరు దీని గురించి ఎలా చూస్తున్నారు? అంటే గత ప్రభుత్వం ఏ బీఆర్ఎస్ ప్రభుత్వం అయితే గంజాయి మీద, డ్రగ్స్ మీద డిపార్ట్మెంట్లో నేర్పించి ఏదో వాళ్ళు ఇట్లా గంజాయి తీసుకుంటారు అని ఒక క్రియేట్ చేసిండ్రు. వాళ్ళు చేసిన తర్వాత ఇక్కడ ఉండేటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉండేటువంటి పొలిటీషియన్స్, సినిమా యాక్టర్స్తో సంబంధాలు ఉండడం వల్ల ఆ కేసును బయటికి తీసి దాన్ని మూసేసిండ్రు. దానివల్ల ఏంటంటే ఈ ప్రజల్లో విస్తృతమైనటువంటి వ్యాప్తం జరగడము, యువత చెడిపోవడము, సమాజంలో విచ్చలవిడి రావడము, ఇటువంటి దుర్భర పరిస్థితులు ఉన్న క్రమంలో వాళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం వాళ్ళకు లింక్ ఉండడం వల్ల దాన్ని వాపసు తీసుకుంది. ఇక్కడ మేము ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ ప్రభుత్వానికి మేము తెలియపరుస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు ఏదైతే ఈ నిర్ణయం తీసుకొని డిపార్ట్మెంట్కు స్పష్టమైనటువంటి ప్రకటనలు, ఆదేశాలు జారీ చేశారు. డ్రగ్స్ వల్ల, గంజాయి వల్ల ఎంత నష్టం, సింగరేణి కాలనీలో ఒక చిన్న పాపను ఎంత దుర్మార్గంగా రేప్ చేసి ఎంత హింసించి చంపిండో మనం అందరం కాదు, ఈ దేశం మొత్తం చూసింది. కాబట్టి మేము ఇక్కడ ఏమంటున్నామంటే, రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయం హర్షించదగ్గ విషయము. కింది స్థాయి వర్గ ప్రజలందరికీ కూడా ఇది అవగాహన కావాలి. ఇంకా గ్రామాలలో, నిజానికి కోదాడ ప్రాంతాల్లో మా స్నేహితుడు ఇక్కడ ఎన్ఎం శ్రీకాంత్ అని ఉంటాడు. తను ఆ కోదాడ ప్రాంతంలో యువత చెడిపోతుందని, నష్టం జరుగుతుంది అక్కడ ఆ ప్రజలను చైతన్యపరుస్తూ అక్కడ ఎవరైతే తప్పుదారి పట్టించేస్తున్నారో వాళ్ళ మీద వాళ్ళని ఫైట్ చేస్తున్నటువంటి క్రమంలో అక్కడ వాళ్ళు ఆయనను చంపడానికి, బ్లాక్మెయిల్ చేయడానికి అక్కడ చేస్తా ఉన్నారు. అంటే హైదరాబాద్ లోనే డ్రగ్స్, గంజాయి అనుకున్న మనం మన ప్రాంతంలో, ఈ రాష్ట్రంలో నలుమూలలా విస్తృతంగా వ్యాప్తి చెందుతా ఉన్నది. కోదాడ ఎక్కడ, హైదరాబాద్ ఎక్కడ, అక్కడ స్థాయి దాకా అంటే అనేకమైనటువంటి ప్రాంతాల్లో డ్రగ్స్, గంజాయి విస్తృతపరచబడుతున్నది. కాబట్టి ఈ సందర్భంలో నిజానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి డ్రగ్స్ మీద డిపార్ట్మెంట్ వాళ్ళ చేత ప్రత్యేకమైనటువంటి కమిటీ వేయించి ఆ కమిటీ ద్వారా ఎవరున్నా, ఎంత పెద్ద దొంగలున్నా బయటికి రావాలి. ఎవరున్నా నీకు, ఎందుకంటే అప్పుడు ఎంత పెద్ద సినిమా యాక్టర్స్ చాలా మంది కూడా వాళ్ళు వచ్చిండ్రు, చెక్ చేసుకున్నారు. కానీ డ్రగ్స్ విరుగుడు, ఒక పలానా గ్లాసులో ఈ జ్యూస్ తాగిరు అనేటువంటి స్టేట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి మేమేమంటున్నామంటే, ఉస్మానియా విద్యార్థులుగా, ఏఐఎస్ఎఫ్గా, ఈ డ్రగ్స్ అనేది, గంజాయి అనేది ఇది ప్రజా వ్యతిరేకమైనది, ఇది విద్యార్థి వ్యతిరేకమైనది, సమాజంలో విచ్చలవిడిది ఉంటుంది,
స్వేచ్ఛతో సమాజ మానవ సంబంధాలు కొల్లగొట్టింపజేసి సమాజంలో ఒక నష్టాన్ని చేకూర్చేటువంటి ప్రయత్నం చేస్తారు. బీఆర్ఎస్ అయితే ఈ గంజాయి కావచ్చు డ్రగ్స్ కావచ్చు సహకరించిందని చెప్పుకోవచ్చా? సహకరించిందంటే ఒకవేళ మేమేమంటున్నామంటే ప్రజలకు మేమేదో ప్రత్యేకమైనటువంటి కమిటీ వేసినాము, కమిటీ ద్వారా న్యాయం బయటికి వస్తుందని ఏదో చూపించడానికి మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది. ఒకవేళ వాళ్ళు నిజంగా గంజాయి మీద డ్రగ్స్ మీద వాళ్ళు కమిటీ వేసిరు అనుకో సార్, వాస్తవానికి బయటికి రావాలి కదా. ఇప్పుడు అంతమంది సినిమా యాక్టర్లు ఉన్నారు, అంతమందిలో కొంతమంది అయినా కూడా బయటికి రావాలా రావద్దా, మనలో మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు గంజాయి డ్రగ్స్ తీసుకున్న వాళ్ళు ఈ సమాజంలో చాలా మంది ఉన్నారు. ఒకవేళ బీఆర్ఎస్ ప్రభుత్వము ఒక బలమైన ఆకాంక్షతోని ప్రతి ఒక్కరిని బయటికి తీసి దాన్ని హరికడతాము, మేము కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేసి డిపార్ట్మెంట్లతో ప్రత్యేక కమిటీ ఇచ్చి ఆ కమిటీ ద్వారా మేము బయటికి ఎవరెవరు డ్రగ్స్ తీసుకొని సమాజాన్ని నాశనం చేస్తున్నారు వాళ్ళందరినీ జైల్లో పెడతాం అనేటువంటి ఒక మంచి ఉద్దేశం ఉండుంటే ఇవాళ వందల మంది వేల మంది ఇవాళ జైలు ఉండేటోళ్ళు. ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ వాగ్దానాలు ఇచ్చిందో, ప్రజలను ఎంత నష్టపరిచిందో, నిరుద్యోగులు ఎంతమందిని చంపిందో, ఎన్ని రకాలుగా ప్రజల్ని హింస పెట్టాలను అన్ని రకాలుగా హింస పెట్టి దుఃఖపరిచి ఏడిపించి అనేక రకాల బాధలు పెట్టినటువంటి సందర్భం మనం చూసినాం. అందులో డ్రగ్స్ ఏముంది సార్? సినిమా యాక్టర్లు వాళ్ళకి ఎన్ని సంబంధాలు ఉన్నాయో తెలుసు కాబట్టి వాళ్ళు కమిటీ చేయనట్టుండి అక్కడి సబర్ వారిని కమిటీ వేయించి దాన్ని వాపస్ తీసుకునే ప్రయత్నం చేసి చాలా మంది మీడియా ముందర కూడా మాట్లాడినరు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ పరోక్షంగా సపోర్ట్ చేసింది కాబట్టి అందరు దొంగలు బయటికి రాలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇలా సపోర్ట్ చేయకుండా దానికి ప్రత్యేకమైన కమిటీ వేసి దొంగలను మొత్తం బయట పెడుతుంది. అందుకే ఆ సిపి గారికి కానీ డిపార్ట్మెంట్ వాళ్ళకు స్పష్టమైన ఆదేశాలు రాష్ట్ర ముఖ్యమంత్రి జారీ చేసిందని మా యొక్క ఉద్దేశం. మీకు వీడియో చూపిస్తాను, దీనిపైన మీరు చెప్పండి. ఇప్పుడు గత ప్రభుత్వం నీకన్నా ఎక్కువ మాట్లాడతారా? ఏడ పడతాడా ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నావు. నీ ఏజ్ తగ్గట్టు మాట్లాడరా యూజ్లెస్ ఫెలో. నీ మొత్తం చరిత్ర తెలుసు. బెంగళూరు ఎందుకు పోతావురా? ఏం పనిరా నీకు? మొత్తం ఇదే పని నీకు. నువ్వు కుకింగ్ తీసుకుంటావు, నేను ప్రూవ్ చేస్తా. వీడియోస్ తీస్తా నీ బయటకి ఏమేం చేసినావు, ఏమేం కథలు చేసినావో. నేను ఏదో పోనీ ఎందుకు మనం అనుడు. రైట్, మన మాజీ ఏదైతే మా బీఆర్ఎస్ మల్కాజ్గిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు డైరెక్ట్ కేటీఆర్ గారు బెంగళూరుకి వెళ్తారు, కొకాయిన్ తీసుకుంటారు అనేసి అని కూడా చెప్పారు, విమర్శలు చేశారు. దాన్ని ఎలా అంటే విమర్శలు సహజంగా ఎవరి మీదనే చేయొచ్చు. నా మీద మీరు చేయొచ్చు, మీ మీద నేను చేయొచ్చు. ఇప్పుడు మైనంపల్లి గారు కేటీఆర్ మీద చేసిర్రు కాబట్టి ఇప్పుడు మైనంపల్లి గారు కూడా బీఆర్ఎస్లో చాలా రోజులు ఉన్నారు. తర్వాత ఆయన క్లాషెస్ వచ్చి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన తర్వాత ఇక వ్యక్తిగతంగా అది ఉందా లేదా అనేటువంటిది మనమైతే చూడలేదు. కాబట్టి ఏం జరిగింది, ఏం జరగడానికి అవకాశం ఉంది అని కొన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వేయబోయే కమిటీలో కొన్ని వాస్తవాలు తెలవడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం కూడా వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రతిపక్షంగా ఉన్నటువంటి నేత, ఆయన మీద ఆరోపణలు, ఎందుకంటే ఈ నేల మీద కాదు ఈ భూమి మీదనే విమర్శకు అతిథులు ఎవరు గారు, ఎవరి మీదనైనా ఎవరమైనా ఆరోపణలు చేయొచ్చు. కానీ అవాస్తవాలు ఏదైతే రేవంత్ రెడ్డి నిజంగా కమిటీ వేయించి ఎవరు దొంగ ఎవరు దొర అనేటువంటిది తెలియపరచడానికి ఒక స్పష్టమైనటువంటి ప్రకటనతోని నిజంగా డెప్త్కు పోయి తీస్తే మరి ఒకవేళ మైనంపల్లి గారు చేసినటువంటి ఏదైతే ఆరోపణ ఉందో అది నిజమా అబద్ధమా అనేది ఆ కమిటీ ద్వారా వస్తుంది అనేది కొంత విశ్వసించడానికి అవకాశం ఉంది. మీరు కూడా చెప్పండి అన్న, ఇప్పుడు ఆధారాలతో కూడా మైనంపల్లి నేను బయట పెడతా అని చెప్పారు, ఏ విధంగా చూడొచ్చు? వాస్తవానికి అది నిజమా కాదా అనేది వాళ్ళ సిట్టు ద్వారా తేల్చాల్సిన అంశం అనమాట. మనం చెప్పలేము అనమాట. ఇప్పుడే ఆరోపణలు చేస్తూ ఉంటుంటారు, అది వాళ్ళు చూసుకుంటారు అనమాట. మనము డైరెక్ట్ అనేది చెప్పలేము. రేవంత్ రెడ్డి తీస్తారా బయటికి? అదే మేము గత ప్రభుత్వం చేయలేదు కాబట్టి ఈ ప్రభుత్వం చేసేదని మేము ఒక ఆకాంక్షిస్తున్నాము, ఒక నమ్మకం కూడా పెట్టుకున్నాం అనమాట. వాస్తవానికి డ్రగ్స్ అనేది ప్రజలని జీవితాలను, మానవుల జీవితాలను విచ్ఛిన్నం చేస్తుంది అనమాట. విద్యార్థులని, యువకులను ఎక్కువ అట్రాక్ట్ చేస్తుంది అనమాట. సినీ ఇండస్ట్రీలో వీళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి అనమాట. ఒక యంగ్ ఏజ్లోనే దీనికి భారీ అలవాటు కావడం వల్ల మనము ఒక మానవత్వ విలువలను కోల్పోవడము ఇలాంటివి జరిగే ఎన్నో సంఘటనలను చూసినాం మనము. మనిషి లెక్క ప్రవర్తించకుండా ఒక మృగం లెక్క ప్రవర్తిస్తారనమాట. రేపులు కానీ ఇట్లాంటి చాలా జరిగినాయి, యాక్సిడెంట్లు కానీ ఇట్లాంటివి చాలా జరుగుతాయి అనమాట. అంటే ఇవన్నీ దారి తీస్తుంది అనమాట దీనికి, ఈ డ్రగ్స్ వల్ల. కాబట్టి ఈ ప్రభుత్వము నిర్మూలిస్తుందని మేము ఆకాంక్షిస్తున్నాము. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కూడా మేము విద్యార్థుల సంఘాల నుంచి కూడా తెలియజేస్తున్నాం అనమాట. రైట్, చూడొచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ఆ రేవంత్ రెడ్డి మాత్రం దీనిపైన దూకుడు పెంచేసి ఖచ్చితంగా కొన్ని ఆధారాలతో కానీ ఈ డ్రగ్స్ కి మరియు ఇటు గంజాయికి కూడా అరికడతారనేసి మాత్రం చెప్పుకోవచ్చు. కెమెరామ్యాన్ శ్రీరామ్తో రిపోర్టర్ క్రాంతి, బీఆర్కే న్యూస్, హైదరాబాద్. ఇక ఆంధ్రాలో పోటీలు
నిలవనున్న ప్రధాన పార్టీలన్నీ ఈసీకి అయితే నకిలీ ఓట్లకు సంబంధించి ఫిర్యాదులు చేశాయి. మరి ఈ ఫిర్యాదులపై ఈసీ ఎలా స్పందిస్తుందో, ఎలా యాక్షన్ తీసుకుని ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేస్తుందో చూడాలి. ఇటువైపు తెలంగాణలో గత ప్రభుత్వం అయితే సిట్ వేసింది, అప్పటికప్పుడు హడావిడి చేసింది డ్రగ్స్ విషయంలో. ఇప్పుడు ఆ డ్రగ్స్ కేసు వీగిపోయింది అనుకున్న తరుణంలో కొత్త ప్రభుత్వం ఏర్పడింది. మరి ఈ ప్రభుత్వంపై మాకు నమ్మకం ఉంది, గత ప్రభుత్వం అయితే సాల్వ్ చేయలేదు. మరి ఈ ప్రభుత్వం మాటలు మాత్రమే కాదు, చేతలు కూడా చేస్తోంది. కాబట్టి కేవలం మాటల ప్రభుత్వంలా కాకుండా చెప్పిన హామీలన్నీ అమలు పరుచుకుంటూ వస్తోంది. కాబట్టి డ్రగ్స్ కేసు కూడా వీగిపోకుండా ఎలాగైనా సాల్వ్ చేసే నమ్మకం మాకు ఉంది అని వాకర్స్ చెప్తున్నారు. వారి స్పందన చూసాం ఈ రెండు అంశాలపై. ఇది ఇవాల్టి మార్నింగ్ వాక్ విత్ బీఆర్కే న్యూస్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్.